కూర్చోండి రా. ఈ సంవత్సరం మనం చేసే స్కిట్ చూసి అందరూ హంగామా అయిపోవాలి. మనం చేసే స్కిట్కి అందరూ జనాలందరూ నవ్వి నవ్వి కింద పడి దొరిలేయాలి. ఈ సంవత్సరం బాగా చేయాలిరా మన స్కిట్. అంటే జనాలు ఎవరు ఉండకూడదా? అదేం లేదురా, మనం చేసే స్కిట్ చూసి వాళ్ళు నవ్వి నవ్వి కింద పడిపోవాలిరా. వందలక్క. వందనాలు నాన్న. ఏం చేస్తున్నారు? మనం స్కిట్ వేసామంటే పాపులు వారి తప్పులను తెలుసుకోవాలి, విశ్వాసులు వారి పొరపాట్లను సరిదిద్దుకోవాలి, అన్యజనులు దేవుని అంగీకరించాలి. అది నిజమైన స్కిట్. అబ్బబ్బా, బీరువా నిండా ఎన్ని చీరలు ఉన్నాయో, కానీ ఒక్కటి కూడా సరిగ్గా లేదు. ఒకదానికేమో జాకెట్ లేదు, ఒకదానికేమో లైనింగ్ లేదు. ఎన్ని చీరలు ఉండి మటుకు ఏ ఉపయోగం? బీరువా నిండా చీరలే ఉన్నాయి. ఉప్పాడ పట్టు ఉంది, కంచి పట్టు ఉంది, పట్టు చీరలు అన్నీ ఉన్నాయి. కానీ పట్టుకోవడానికి ఒక్కటి పనికి రాకుండా ఉన్నాయి. అయినా కానీ కొత్త చీర ఉంటేనే పండుగ, కొత్త చీర లేకపోతే పండుగ లేనట్టే. వందనాలండి వస్త్రాణి గారు. వందనాలమ్మా. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏం చేయట్లేదమ్మా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, కొత్త చీరలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. నా నగలు చూసారా? చాలా బాగున్నాయిరా. మొన్ననే చేయించాను. లలితా జ్యువెలరీస్కి వెళ్ళి, అదే గుండబ్బాయి ఉంటాడు కదా, డబ్బులు ఊరికే రావంటాడు, ఆ షాప్లో చేయించాను. ఈ బిషప్పుల ముందు ఏం చీరలు కట్టుకున్నా ఏం ఉపయోగం? మన చీరలు చూసే మనకు విలువనిస్తారు. మొన్ననే వడ్డానానికి ఆర్డర్ ఇచ్చాను, డబ్బులు ఊరికే రావంటాడు కానీ బాగానే లాగాడు. ఇప్పుడు వడ్డానాలు కొత్త చీరలకే వచ్చేస్తున్నాయి, ప్రత్యేకంగా చేయించుకోక్కర్లేదు. రెడీమేడ్లోనే చీరలకే వచ్చేస్తున్నాయి. అవునా అండి? ఈసారి ఇంత ఆరం చేయించుకొని ఈ క్రిస్మస్లో నేనే అందంగా కనిపించాలి. వందనాలండి వస్త్రాణి గారు, వడ్డాని గారు. వందనాలమ్మా. నా చీర చూసారా, మిలమిల మెరిసిపోతుంది. నా నగలు చూసారా ఎంత బాగున్నాయో? ఈ చీరలు నగలు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ముందు మంచి పిండి వంటలు చేసుకుని తినండి. ఇవన్నీ ధరించుకోవాలంటే మంచి ఆరోగ్యం కావాలిగా, అందుకే మంచి పిండి వంటలు నేర్చుకోవాలి. అయినా క్రిస్మస్కి వచ్చే వారికి ఒంటి గంటగా భోజనాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు చీరలు అంటేనే ఇష్టం, నాకు నగలంటేనే ఇష్టం, నాకు వంటలంటేనే ఇష్టం. అందరూ బాగున్నారా? ఏం బాగుంటాయో ఏంటోనమ్మా, మార్కెట్లో చీరలు అస్సలు బాగాలేదు, ధరలో చూస్తే మాత్రం మండిపోతున్నాయి. అందుకే సీరియల్స్ బాగా చూడాలి. సీరియల్స్ లో మోడల్ చీరలు చూపిస్తారు. కార్తీక దీపం సీరియల్లో సౌందర్య గారు కట్టుకున్న చీరలు చూసారా, ఎంత బాగుంటాయో. సాయంత్రం 7 అయితే చాలు, చర్చిలో ప్రార్థన మొదలవుతుంది. ఆ సమయానికే సీరియల్ స్టార్ట్ అవుతాయి. కానీ నాకు సీరియల్స్ అంటేనే ఇష్టం. ప్రార్థన అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాక్యం అయితే ఎప్పుడైనా వినొచ్చు, కానీ సీరియల్ మిస్ అయితే ఇంకేమైనా ఉందా? ఎంతసేపు సీరియల్స్ వడ్లంటూ కూర్చుంటే మళ్ళీ ఎవరు చూస్తారు? ఆ చీరలన్నీ వృధాయే. అబ్బో, శుభ్రగత్తి వస్తుంది. చీర చూసారా, మెలగల మెరిసిపోతుంది. నా నగలు చూసారా ఎలా ఉన్నాయా? అంతా దేవుని సిద్ధమమ్మా, అంతా దేవుని సిద్ధమమ్మా. మేము ఇలాగే ఉన్నామంటే ఇల్లు శుభ్రం చేసుకోవటం, అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటే నాకు ఇష్టమమ్మా. నేను టీవీ సామాన్లు తోముకుంటాం, దులుపుకుంటాం, తోసుకుంటాం అంటే నాకు ఇష్టమమ్మా. క్రిస్మస్ పండగకే ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం అంటేనే నాకు ఇష్టమమ్మా. ఎంతసేపు శుభ్రం చేసుకుంటూ కూర్చుంటే ఇవి ఉన్న చీరలు ఎప్పుడు కట్టుకుంటారు? ముందు మంచి నగలు కొనుక్కోండి, ముందు మంచి పిండి వంటలు చేసుకోండి. కాదు ముందు సీరియల్స్ చూడాలి. అసలు క్రిస్మస్ పండుగకి కొత్త చీర కొనుక్కున్నారా? నగలు చేయించుకున్నారా? అందుకే సీరియల్స్ బాగా చూడాలి. ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా అందంగా రెడీ అవ్వాలో, ఎంత మంచి చీరలు కొనుక్కోవాలో సీరియల్ చూస్తే మనకు అన్ని తెలుస్తాయి. అందుకే ముందు సీరియల్స్ చూడండి. నాకు ఇది శుభ్రం చేసుకుంటానే అంటేనే ఇష్టమమ్మా. ఇది శుభ్రం చేసుకునేటప్పుడు నేను అన్నం ఆకలి కూడా వేయదు నాకు, నేను అన్నం కూడా తిన్నా. నేను టీవీ సీరియల్స్ లో
భలే పేరు. యూట్యూబ్ లో శ్రావణి గారు వంటలు వస్తాయి కదా, ఎంత బాగుంటాయో చూడండి. నాకు ఇల్లు శుభ్రం చేసుకుంటేనే ఇష్టం అమ్మ. నాకు ఆకలి కూడా లేదు. ఇల్లు శుభ్రం అంటేనే నాకు ఇష్టం అమ్మ. బాబో ఇది వస్తుంది, రైతు బొరకు ఇది వస్తుంది. వందరాలక్క ఏం చేస్తున్నారు? మీరు చీర గురించి ఆలోచిస్తున్నారక్క. నా నడుముకి అడ్డానికి సరిపోతుందా లేదని చూసుకుంటానండి. మన పాస్టర్ గారికి ఏమేమి చేద్దామని థింక్ చేస్తున్నాను అక్క. నువ్వే చెప్పు ఏముంటే బాగుంటది. అక్కయ్య మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా? ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాలు శుభ్రంగా ఉన్నాయో లేదో ఆలోచించాలి ప్రియచెల్లి. నాకు ఇల్లు శుభ్రం చేసుకుంటామంటేనే ఇష్టం అక్కయ్య. చీరలు కొట్టుకుంటామంటేనే ఇష్టం. నాకు నగలంటేనే ఇష్టం. నాకు వంటలంటేనే ఇష్టం. ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలో టీవీ సీరియల్స్ లో బాగా చూపిస్తారు. దానికంటే ముందు అత్తగారిని ఎలా కొట్టాలో, తోటికోడని ఎలా తిట్టాలో కూడా చూపిస్తారు. సీరియల్ అంటేనే నాకు ఇష్టం. ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాలు శుభ్రంగా ఉన్నాయో లేదో ఆలోచించాలి ప్రియ సహోదరి. క్రిస్మస్ అంటే యేసుని చూపించడం క్రిస్మస్, ఆయన ఆరాధించడం క్రిస్మస్. మన పాత రోత జీవితాలను ఆయన రక్తంలో కడుక్కోవడం క్రిస్మస్. 10 రకాల పిండి వంటలు చేసుకోవడం క్రిస్మస్ కాదు. పిండి వంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనుషులు రొట్టెలను మాత్రం జీవించరు కానీ యేసుక్రీస్తు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. 100 పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ కాదు ప్రియ సహోదరి. 10 కాసులు బంగారం పెట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు. ఇహలోక ఆనందం అంటూ సీరియల్స్ అంటూ చూడొద్దు. మన కోసం పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు బంగారు వీధులను సిద్ధం చేశారు.